ఇప్పుడు మీకు ఒక చార్ట్ చూపిస్తాను. ఈ చార్ట్లో చూసారనుకోండి, ఫస్ట్ చైనా ఉంటుంది. అంటే మీరు టెక్స్టైల్స్ అనండి, అలాగే అపారల్స్ అంటే మీకు ఇమీడియట్గా కుట్టి వేసుకునే బట్టలు. సో ఇందులో చైనా వాళ్ళ డామినేషన్ని గమనించారనుకోండి, మన శత్రు దేశమే అయినా కూడా వాళ్ళను మెచ్చుకోవాలి. ప్రతి ఒక్క రంగంలో చూడండి చైనా టాప్లో ఉంటుంది. అది మీకు ఫార్మా రంగం అనండి, ఇప్పుడు మాట్లాడుతున్న టెక్స్టైల్ రంగము, అలాగే మీకు కంప్యూటర్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అన్నిట్లో కూడా. అంటే గత 25 ఏళ్ల నుంచి వాళ్ళు ఏంటంటే డే అండ్ నైట్ కష్టపడి వాళ్ళ దేశాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అని చెప్తున్నారు. అలాంటిది టెక్స్టైల్ రంగంలో ముఖ్యంగా అమెరికాకు ఎక్స్పోర్ట్స్ చేసే దేశాలు, అందులో చైనా నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. 42.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ వీళ్ళు ప్రతి సంవత్సరము కూడా అమెరికాతో ఈ టెక్స్టైల్ రంగంలో చేస్తున్న వ్యాపారం, ఎక్స్పోర్ట్స్. తరువాత లెవెల్లో మీరు చూసారంటే బంగ్లాదేశ్ని చూడొచ్చు, వియత్నాంని చూడొచ్చు, తరువాత భారత్. అంటే మీకు అమెరికాకు ఎక్స్పోర్ట్స్ చేసే దేశాలలో మీకు టాప్ 4 కంట్రీస్ అంటే ఇవేనండి. కానీ ఈరోజు వార్తలు ఏంటో చెప్పమంటారా? బంగ్లాదేశ్లో ఆగస్టు నుంచి, అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు, ఈ 3 నెలల్లో వీళ్ళ సమీకరణ అంతా కూడా పూర్తిగా మారిపోయింది. అంటే మహమ్మద్ యూనస్ అధికారంలోకి వస్తున్నప్పుడు అమెరికా అపాయింటెడ్ అడ్వైజర్ కదా. సో అమెరికా వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీది టెక్స్టైల్ రంగంలో చాలా టాప్ మోస్ట్ కంట్రీ కదా, సో రేపు అమెరికాకు కావలసిన ఎక్స్పోర్ట్స్ అంతా కూడా మీ దేశం నుంచే మేము తెప్పించుకుంటాము, ఈ భారత్ని పక్కన పెట్టండి అని చెప్పి వీళ్ళు చెప్పారు. సో దానికి తగ్గట్టుగానే మహమ్మద్ యూనస్ కూడా టెక్స్టైల్ రంగంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాను, ఒక విప్లవం అని మాట్లాడాడు. సో ఇతని గమనించని విషయం ఏంటి? బంగ్లాదేశ్ టెక్స్టైల్ రంగము అంటే టాప్ మోస్ట్ కంట్రీ, డౌటే లేదు. కానీ ఈ కంపెనీస్ అంతా, ఈ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఎవరివి? భారత్ నుంచి వచ్చిన వ్యాపారులు. ఇప్పుడు తిరుపూర్ అంటారండి, ఇవాళ తిరుపూర్కి అక్టోబర్లో అంటే క్రిస్మస్ రాబోతుంది, న్యూ ఇయర్ కదా, ఒక్క తిరుపూర్ తమిళనాడులో చిన్న ఒక ప్రాంతము, వీళ్ళు మాత్రమే తిరుపూర్ బనియన్స్ అని అంటారు, చాలా ఫేమస్. వీళ్ళు మాత్రమే 450 కోట్ల రూపాయలకు కావలసిన ఆర్డర్స్ ప్రపంచ స్థాయిలో, మీకేంటి టాప్ మోస్ట్ కంపెనీస్, లివీస్ అంటారు చూసారా, వాళ్ళు ఇవాళ ఆర్డర్స్ పెట్టి ఉన్నారు. అలాగే జారా అంటారు, Z&M అంటారు, వీళ్ళందరూ ఇవాళ తిరుపూర్లో ఆర్డర్స్ పెట్టి ఉన్నారు. ఏకంగా 450 కోట్ల రూపాయలకి వాళ్ళకి అక్కడ వ్యాపారం అంటే ఎక్స్పోర్ట్స్ అనేవి వీళ్ళు చేయబోతున్నారు. సో లాస్ట్ 3 మంత్స్లో బంగ్లాదేశ్ పరిస్థితి ఏమిటి అంటే 2 బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళు నష్టపోయారు. అంటే మీ క్యాల్కులేషన్స్ తప్పు అయ్యింది అనుకోండి, అమెరికా వాడు చెప్పాడు కదా అని చెప్పి మీరు రెచ్చిపోయి మనతో శత్రుత్వం అన్నప్పుడు ఏమైంది? బంగ్లాదేశ్లో ఉండే అపారల్స్ కంపెనీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీ, వీటిని మనం ఇమీడియట్గా లాక్డౌన్ చేసి, షట్ డౌన్ చేసి ఇవాళ భారత్లోకి తరలిస్తున్నాం. అంటే పనులు చేసేవాళ్ళు, మీకు ముస్లిం మహిళలు, వీళ్ళందరూ అక్కడ వాళ్ళే, వర్కర్స్ అక్కడ వాళ్ళే, యాజమాన్యము మాత్రం భారత్దే. ఈ క్యాల్కులేషన్ మహమ్మద్ యూనస్కి లేకపోవడంతో ఇవాళ ఏమైంది? లిటరల్గా మీరు ఫొటోస్ చూడొచ్చు. సో ఈ అపారల్స్ ఎక్స్పోర్ట్ చేసే ఈ కంపెనీలు మూతపడ్డాయి, అలాగే టెక్స్టైల్ రంగము కూడా కుప్పకూలిపోయింది. ఆ వర్కర్స్ అందరూ ఇవాళ బంగ్లాదేశ్ రోడ్స్ మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, చెప్పాను కదా నెక్స్ట్ మీకు క్రిస్మస్ రాబోతుంది, న్యూ ఇయర్. కానీ ప్రపంచ స్థాయిలో ఒక్కసారిగా అంటే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రావడము చైనా, బంగ్లాదేశ్ అవుట్. అంటే ఈ దేశాలకు బతకడము రాదు అనేది క్లియర్ అండి. భారత్తో ఉన్నంత కాలము బంగ్లాదేశ్ ఎంత అద్భుతాలు సాధించారు, జీడిపిలో ఏ లెవెల్లో వాళ్ళు ఎదిగారు, పాకిస్తాన్ని చిత్తుగా ఓడించారు. కానీ ఇవాళ మీరు చూశారు అనుకోండి, పాకిస్తాన్ చైనాతో కలిసి ఆ దేశాన్ని సర్వనాశనం, మాల్దీవ్స్ అన్నాము, నేపాల్ అన్నాము, పాకిస్తాన్ అయితే చైనా వాడి బానిసగానే మారిపోయాడు. నెక్స్ట్ లిస్టులో ఎవరు? బంగ్లాదేశ్. అంటే మీకు మంచి జరుగుతుంది,
ప్రజలు బాగుంటారు, నువ్వు నీ జీడిపి పెంచుకో, ఎక్స్పోర్ట్స్ పెంచుకొని మనం చెప్తూ ఉంటే, అలా కాదు, మాకు ఇవన్నీ అక్కర్లేదు, మాకు కావలసింది తీవ్రవాదము, నేరగాళ్ళు, వాళ్ళతోనే కలుస్తామని చెప్పి ఇలాంటి ప్రొఫెసర్లు మాట్లాడడంతో బంగ్లాదేశ్ టోటల్గా కొలాప్స్ అయిపోయింది. సో ఇప్పుడు బంగ్లాదేశ్తో పాటు చైనా, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు, హై టారిఫ్స్ విధిస్తాను అంటే చైనా యొక్క అపెరల్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ, వీటిని మన ముందు బ్యాన్ చెయ్యాలి. ఎందుకండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మీకు ఒప్పందాలు ఉన్నప్పుడు అలా కుదరదు కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఉయ్హూర్ ముస్లిమ్స్, చైనాలో ఉండే ఉయ్హూర్ ముస్లిమ్స్ మీకు స్లేవరీలో ఉన్నారు. అంటే బాండెడ్ లేబర్ అంటాం చూసారా, వాళ్ళ చేత ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో వీళ్ళు పనులు చేయిస్తున్నారు, అపారల్స్ తయారు చేయిస్తున్నారు. దీనికి అమెరికా ఏం చేసింది, టోటల్గా 24 కంపెనీలు ఎంచుకొని వీళ్ళని బ్యాన్ చెయ్యండి, వీళ్ళ దగ్గర నుంచి, చైనాలో ఈ కంపెనీల నుంచి మనకు సరుకు వస్తే, బట్టలు వస్తే, టెక్స్టైల్ మెటీరియల్ వస్తే ఇమీడియట్ బ్యాన్ అని చెప్పి అమెరికా చెప్పేసింది. ఇక డొనాల్డ్ ట్రంప్ గారు అయితే క్లియర్గా చెప్తున్నారు, చైనా మాకు వద్దు, ఒకవేళ మేము వాళ్ళ దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ చేసుకోవాలి అనుకుంటే హై టారిఫ్ ఉంటుంది, ఇష్టం ఉంటే పంపించు, లేకపోతే అక్కడ ఆల్టర్నేటివ్ భారత్ అనబడే దేశం రూపేణా మాకు క్లియర్గా కనిపిస్తుంది. దాంతో ఇవాళ వ్యవహారం ఏంటి, 10,000 కోట్లు పెట్టి మనము ఉత్తరప్రదేశ్లో ఒక టెక్స్టైల్ పార్క్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో మన దేశముతో కలిసి పని చేయడానికి ఎన్నో అమెరికన్ కంపెనీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మేము ఫ్యాక్టరీలు పెడతాము, మాకు కావలసినట్టుగా డిజైన్లు చేసుకొని ఇక్కడే తయారు చేసి మా దేశాలకు పంపించుకుంటాము. మిత్ర లాభము ఎవరెవరు, ఒక దేశమేమో సౌత్ కొరియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనతో అంటున్నారు, జపాన్ వాళ్ళు కూడా అలాగే, ఆస్ట్రేలియా కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని అనడముతో ఈ దేశాలంతా అమెరికా యొక్క మిత్ర దేశాలు. సో వాళ్ళందరూ ఇవాళ మనకు ఆర్డర్స్ ఇవ్వడంతో టెక్స్టైల్ రంగంలో భారత్ యొక్క ఎక్స్పోర్ట్స్ రెండింతలు, అంటే ఆల్మోస్ట్ మనము చైనాకు చేరువలోకి వెళ్ళిపోతాము. ఒక్క అమెరికాను పక్కన పెట్టారనుకోండి, వరల్డ్ లెవెల్లో ఒక పోలాండ్ అనండి, నెదర్లాండ్స్ అనండి, జర్మనీ అనండి, పోటీ పడి భారత్కు ఇవాళ వీళ్ళు ఆర్డర్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, ఐదర్ చైనా అనేవాళ్ళు లేదా బంగ్లాదేశ్. సో ఇవాళ ఏమైంది, చైనా బంగ్లాదేశ్ అవుట్, ఇండియా ఇన్. వీళ్ళందరూ కూడా, అంటే మళ్ళీ చూడండి, అమెరికా యొక్క క్వాడ్ గ్రూప్లో ఉండే దేశాలు మనకి సపోర్ట్ అంటే, అట్ ది సేమ్ టైం రష్యా యొక్క శత్రు దేశాలు జర్మనీ, పోలాండ్, నెదర్లాండ్స్, వీళ్ళందరూ కూడా మన దగ్గరే ఆర్డర్స్ ప్లేస్ చేయడం. సో ఇవాళ భారత్ యొక్క టెక్స్టైల్ రంగము విపరీతంగా బిజీగా ఉండడము. నెక్స్ట్ 2 months ఫుల్ 24/7 మనం ఇలాగ బట్టలు తయారు చేస్తూ ఉండాలి, ప్రపంచ స్థాయిలో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి, ఎక్స్పోర్ట్స్ని గణనీయంగా పెంచుకుంటూ ఉండాలి. ఇలాగ మన రెవెన్యూస్ అనేవి మీకు ఒక్క టెక్స్టైల్ రంగంలోనే $20 బిలియన్ అమెరికన్ డాలర్స్ని ఈజీగా దాటేస్తాము అని చెప్పి ఇవాళ ప్రొజెక్షన్. ఇంత విచిత్రమైన స్టోరీని మీరు విన్నారా? మీ సమీకరణ తేడా అయితే ఎలాంటి ఒక నష్టము ఆ దేశానికి కలిగిందో చూడండి. మరి దీని మీద అసలు మీ అనాలిసిస్ ఎలా ఉంది కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.